గ్రేవీ కోసము ఒక 5 ఆనియన్, ఒకటే టమాటా, ఇది దేశీ టమాటా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఆనియన్స్ని నేను ఆయిల్లో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన ఇవి వేడి నీళ్ళలో వేసుకున్న మనం వీటిని ఆనియన్స్ని ఓకేనా సైడ్కి పెట్టేసుకుందాం. ఇది వేడైంది ఆయిల్. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ ఆకు ఈలోపు ఈ రొయ్యలని మళ్ళీ మనం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉన్న వాటర్ని మనం పోగొట్టాలి. ఆయిల్ వేసుకోవాలంటే రొయ్యలు అంటుకోకుండా. అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీగా గరమే ఉంది, వేడిగా ఉంది. ఆయిల్ వేసుకొని అంతే. ఇది ఆయిల్ పోయేదాకా ఇప్పుడు మనం టమాటా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకుందాం మనం. అసలు ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీలో ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని మీ ఇష్టం, ఆయిల్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసుకోవాలి అప్పుడప్పుడు ఒక మాట కాబట్టి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు మూత పెట్టి ఈ టైంలోనే కారం 1, 2 కలుపుకుందాం. జస్ట్ నీళ్ళని మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పోసుకోవాలి. ఇంట్లో నూరింది మన మసాలా. ఆయిల్ కొంచెం పక్కకి తేలిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. కంప్లీట్.